బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతుంది. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతుంది. పోలింగ్ బూతుల దగ్గర నాన్ లోకల్స్ మోహరించడంతో పాటు పార్టీ టీషర్ట్లు వేసుకుని కాంగ్రెస్ ఏజెంట్లు ప్రచారం చేస్తున్నారు. ఓటర్లపై ప్రభావం చూపే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల తీరుపై బీఆర్ఎస్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న పోలీసులు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బోరబండలో కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ నేతలపై దాడులు చేయడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ఇప్పటికి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆర్ఓకు 60 ఫిర్యాదులు అందజేశారు. అలాగే ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి నాన్ లోకల్ పీపుల్స్ పైన కూడా ఈసీ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, వాటిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఆదేశాలను పోలీసులు శిరసావహిస్తారా లేకుంటే తుంగలో తొక్కుతారా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే నాన్ లోకల్ పీపుల్స్ ఏదైతే 48 గంటల పాటు ఉండకూడదు ఆ నియోజకవర్గంలో, ఏదైతే పోలింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా నాన్ లోకల్ పీపుల్స్ ఉండకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈరోజు పోలింగ్ స్టార్ట్ అయింది, గంటలు కావాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా నాన్ లోకల్ పీపుల్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉండడమే కాకుండా ఏదైతే అక్కడ స్లిప్లను పంచడం కావచ్చు, లోపల కూర్చోవడం కావచ్చు, అవన్నీ జరుగుతున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా నాన్ లోకల్ పీపుల్స్ని పోలీసులు చూస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా బయటకు పంపించే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం కూడా జరగని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈసీ సీరియస్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సినటువంటి అంశం మనం ఇప్పుడు. రైట్, ఈసీ సీరియస్ అయినటువంటి అంశం సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మరింత తాజా సమాచారం అందించడానికి భాస్కర్ సిద్ధంగా ఉన్నాడు. భాస్కర్, చెప్పండి, మొత్తానికి ఏదైతే నాన్ లోకల్ పీపుల్స్ సంబంధించి వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈసీ సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఇవాళ జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పూర్తిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అవుటర్స్ ఎన్నికల వేళ బయటకు వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇవాళ జూబ్లీహిల్స్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పొంగులేటి అంశాలు కావచ్చు, రామచంద్ర నాయక్ ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, అనేక రకాలుగా ఇవాళ ఓటర్లను ప్రలోభ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రహమత్ నగర్ నుంచి మొదలుకుంటే ఇటు ఎర్రగడ్డ వరకు, ఎర్రగడ్డ రహమత్ నగర్ నుంచి మొదలుకుంటే షేక్పేట వరకు పూర్తిగా ఎక్కడికక్కడ ఏ బూత్లలో వాళ్ళ దగ్గర ఉండి వెనకాల గల్లీలో ఉంటూ వాళ్లకు డబ్బులు పంపిణీ చేస్తూ నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి బోరబండ ప్రాంతంలో మాజీ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఏరియా, ఇక్కడ ఆయన నేరుగా ఓటర్లను ప్రలోభ చేస్తూ వెనకాల ఉన్నటువంటి గల్లీలో ఉండి స్లిప్లు డబ్బులు పంచిపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా చూస్తూ కూడా పోలీసులు కానీ దీనికి సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బోరబండ పంకా దగ్గర జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి కేవలం లోపల మాత్రమే పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి బయటకు వస్తున్నటువంటి ఓటర్స్ని అయితే ప్రలోభ పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఓటింగ్ జరుగుతున్నటువంటి సరళి మనం చూసుకుంటే అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లోపల ఉన్నటువంటి ఏజెంట్స్తో సహా ఎప్పటికప్పుడు ఎవరైతే ఏం జరుగుతుందనేటువంటిది అప్డేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ లోపలికి వచ్చి అంటే 500 మీటర్ల దూరంలో ఎక్కడా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా ఎవరు ఉండకూడదు అని చెప్పినప్పటికీ ఇక్కడ దీని వెనకాల ఉన్నటువంటి గల్లీలో వండుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బాబా ఫసియుద్దీన్ నేరుగా బోరబండలో ప్రతి బూత్కు తిరుగుతూ ఆయన వచ్చినటువంటి బీఆర్ఎస్ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు లోకల్ కాదు అంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక మొత్తం ఈ ఏరియాలో రహమత్ నగర్ నుంచి మొదలుకుంటే శాస్త్రీ నగర్ వరకు అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు ఎంత చేసినా కూడా ప్రజలు ఎవరైతే ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఓటేసేటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు వేస్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా దీన్ని అంతటినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మొత్తం పూర్తిగా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. చూడొచ్చు, ఇక్కడ చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఓటింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో. కానీ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఇతర పోలీస్ అధికారులు కావచ్చు ఎవరిని ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళు కొంత జరుగుతున్నటువంటి దానికి సంబంధించి మొత్తం
మొత్తానికి మొత్తం వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ప్రక్రియ అయితే కొనసాగుతోంది. డబ్బులు వెదజల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇబ్బంది పడుతూ పొంగులేటి అంశాలను కొద్దిసేపటి క్రితం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అనేక రకాలుగా ఇబ్బంది చేశారు. ఇక షేక్పేట్లోని డివిజన్లలో కూడా పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కొంతమంది వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉందని చెప్తాను. ఏం జరుగుతుంది అంటే నేను ఇక్కడ స్థానిక ఓటర్నండి. ఇక్కడ పొద్దున ప్రశాంతంగా పోలింగ్ అయింది, ఇప్పుడు కూడా ప్రశాంతంగానే జరుగుతుంది, నేను కాదని అంటలే. ఏదైతే ఇప్పుడు పొద్దున వాతావరణం చాలా మంచిగా, ప్రజలు లైన్లో వచ్చి క్యూలో నిల్చొని ప్రజలు మంచిగా లైన్లో ఉండి పోలింగ్కి రెస్పాండ్ చేస్తున్నారు. పబ్లిక్లో ఏందో మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఏమో కానీ పోలింగ్ అయితే మంచిగా గట్టిగానే జరుగుతుంది. కాకపోతే నేను జరిగేది ఏంటంటే ఏది ఉన్నా న్యాయంగా చట్టబద్ధంగా ప్రశాంతంగా పోలింగ్ జరగాలి. ఎవరైనా మన ప్రజాస్వామ్యం మనకు అంబేద్కర్ రాసేసిన రాజ్యాంగం ప్రకారము మన అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజలు కరెక్టు ఓటు ప్రజలు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు కూడా సేమ్ విఘ్నత ప్రదర్శించాలి, అపోజిషన్ వాళ్ళు కూడా సేమ్ విఘ్నత ప్రదర్శించాలి. అలాంటిది ఏం కనబడట్లే. ఇప్పుడు సిపి సజ్జనార్ గారు 144 సెక్షన్ అని 2 రోజులు 3 రోజులు ఉందని చెప్పాడు, రేపు ఈవినింగ్ వరకు. అసలు 144 సెక్షన్ అంటే క్రియల్గా 4, 5 ఏడ గుమిగూడదు. మీరు కనీసం పోలీస్ వాళ్ళు కనీసము పోలింగ్ స్టేషన్ పరిధిలో కనీసం మీరు చెక్ చేయొచ్చండి. ఏంది ఇప్పుడు ఒక ఏజెంట్ ఒక టేబుల్ ఉంటుంది, ఒక ఆయన రాష్ట్ర ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన ఏదైనా ఓటు రావడానికి అడిగేటోళ్ళు ఉంటారు. ఎవరన్నా మీరు మరి ఇలా యంత్రాంగాన్ని వినియోగించి మేము పోలింగ్ పార్టిసిపేట్ చేస్తామంటే ఇక న్యాయం ఏడుందో ధర్మం ఏముందో అది ప్రజల విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. రైట్, మొత్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఎట్లా జరుగుతున్నటువంటి అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎక్కడ కూడా 144 సెక్షన్ అన్నారు. పూర్తిగా వాతావరణం అంతా మనం చూసుకుంటే పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి వస్తున్నారు, ప్రలోభ పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. బోరబండాలో పంక దగ్గర ఉన్నటువంటి ఏరియాలో ఇట్లా ఉంటే పూర్తిగా ఇంకా లోపల ఉండేటువంటి చాలా స్లమ్ ఏరియాలో కూడా యథావిధిగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అధికార పార్టీని కాపాడడానికి వాళ్ళను ప్రలోభ పెట్టడానికి మాత్రం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఉదయం కొంత నార్మల్గా స్టార్ట్ అయినప్పటికీ కొంత 10 గంటల తర్వాత పూర్తిగా వాతావరణం మారిపోయింది. పెద్ద ఎత్తున ఒక ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బుల సంచులతో బయలుదేరినటువంటి నేపథ్యంలో ఇక వాళ్ళంతా కూడా గల్లీల్లో వండుకుంటూ పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్లకు డబ్బులు పంచిపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ వచ్చినా ఎన్నికల అధికారులు వచ్చినా కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాగనే కొనసాగితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఓటరు తను కోరుకున్నటువంటి వ్యక్తులకు ఓటు పడకుండా మిగతా వారికి పడేటువంటి అవకాశం ఉంటుంది, ప్రజాస్వామ్యం ఓడిపోయేటువంటి అవకాశం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల అధికారులు దీన్ని త్వరితగతిన వెంటనే దీనిపైన చర్యలు తీసుకోకపోతే ఇంకా అనేక రకాల ఇబ్బంది జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అనేక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ పోలింగ్ స్టేషన్లో అయితే ఓపెన్గా కొంతమంది బుర్కాలు వేసుకొని వచ్చి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. పూర్తిగా కొంతమంది ఓటర్లు లేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఓటింగ్కు ఓటు వేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. చివరి వరకు ఈ ఓటింగ్ సరళి ఎట్లా ఉంటుంది, దాని తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా కొంత బండలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎక్కడా కూడా నిబంధనలు ఏజెంటే చెప్పాడు, అధికారులు పోలీసు అధికారులు 144 సెక్షన్ పెట్టారు. ఇక్కడ పూర్తిగా ఎన్నికలను సజావుగా జరిపించాల్సినటువంటి ఓటు వేయాల్సినటువంటి ఓటర్లకు ఆ రకమైనటువంటి వాతావరణం ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో పూర్తిగా దీన్ని అంతటిని డిస్టర్బ్ చేయడానికి మాత్రం పనికొస్తోంది. ఎక్కడా కూడా నిబంధనలు పాటించడం లేదు. పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఏం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇక్కడికి రావడం లేదు. ఏం జరిగినా కూడా చూస్తున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. దాదాపుగా మొత్తం జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. కుమార్, భాస్కర్, అంటే ముఖ్యంగా ఇంకొక అంశం చూడొచ్చు. ప్రధానంగా ఈసీ కూడా ఏదైతే నాన్ లోకల్ పీపుల్స్ సంబంధించి సీరియస్ అయిన కూడా ఏదో సూచించినట్టు తెలిసింది. ఆ దిశగా పోలీసులు పనిచేస్తారనుకోవాలి. పూర్తిగా ఇక్కడ ఎవరైతే జూబ్లీహిల్స్లో ఓటర్లు కానటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇవాళ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఏంటి, 48 గంటల తర్వాత ప్రచారం ముగిసిన 48 గంటల వరకు ఎన్నికలు జరిగేంత వరకు ఇక్కడ నాన్ లోకల్స్ ఎవరు ఉండకూడదు. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాన్ లోకల్స్ అందరూ వెళ్ళిపోయారు. కానీ యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, డిప్యూటీ సీఎంతో సహా ప్రతి ఒక్కరు
ఇక్కడే ఉంటూ వాళ్ళను ప్రలోభ పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. లోకల్గా ఉండేటువంటి కార్పొరేటర్లు, స్థానిక నాయకులు కూడా వాళ్ళు ఉన్నారంటే ఓకే, కానీ మిగతా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటూ ఓటర్ కానటువంటి జూబ్లీహిల్స్లో ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు ప్రభుత్వం అండదండలు ఉన్నాయనేటువంటి ప్రభుత్వంలో ఉన్నామనేటువంటి ఒక అహంకారంతో ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని నేరుగా వందలాది వాహనాలతో ఇక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టూ వీలర్ల నుంచి మొదలుకుంటే కార్ల వరకు తిరుగుతూ వేల లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కుమ్మరిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటును కొనేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. దీంట్లో భాగంగానే ఇవాళ అన్ని ప్లేసెస్లో అటు షేక్పేట కావచ్చు, బోరబండ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఫిలిం నగర్ ఏరియా నుంచి మొదలుకుంటే, మహాప్రస్థానం నుంచి మొదలుకుంటే ఇటు వెంగళరావు నగర్ వరకు, మోతీనగర్, మధురా నగర్, శ్రీనగర్ కాలనీ, ఇవన్నీ ఏరియాల్లో పూర్తిగా వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ వ్యవహారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. డబ్బుల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళను కట్టడి చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. నేరుగా ఓటర్ ఐడి కార్డు, ఒకవేళ ఈ ఓటింగ్ పర్సంటేజ్, ఓటింగ్ సరళి ఎట్లా ఉంటుందో చూసిన తర్వాత అవసరమైతే ఓటర్ ఐడి కార్డ్స్ కొంత దొంగ ఓటింగ్ కూడా పాల్పడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈసీ ఇప్పుడు కూడా రెస్పాండ్ కాకపోతే ఆ సమయం కూడా వస్తుంది, వాళ్ళు దొంగ ఓట్లు కూడా వేయించడానికి రెడీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తే 20,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి ఈసీ ఎన్నికలను సజావుగా జరిపించదనేటువంటిది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. సురేష్.